నాకన్నీ తెలుసు అన్నట్టుగా మనం బతికితే కుదరదు. బతుకిచ్చినోడే ఎలా బతకాలో చెప్పగలడు, ఆయనే దేవుడు. అది అసలు పాయింట్. నాకా నువ్వు చెప్పేది, నాకా ఎవడు చెప్పేదనే గర్వముతో అహంకారముతో బతికితే కుదరదు. ఊరికే ఇవ్వాల దేవుడు ఈ గ్రంథాన్ని. ఆ గ్రంథము పక్కన పెట్టుకొని బతకాలట, ప్రతిరోజు చదువుతుండాలి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. 22వ వచనంలోని చివరి మాట, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను, అప్పుడు మాత్రమే అతడు నడువ నేర్చుకొనును. పైన మాట నడువ నేర్చుకొనును, నడువ నేర్చుకొనును. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఎమ్మాయు మార్గాన నడుస్తూ ఇద్దరు మనుషులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం. 25, 26, 27 వచనములు. ముఖ్యంగా 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే, చెప్పండి, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకపోతే దేవుని దృష్టిలో ఎవరు వాళ్ళు? అవివేకులు, మందమతులు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఎవరి మధ్య అయితే తిరిగాడో వారి మధ్య ఏలియా లేడే, ఎలీషా లేడే, యెషయా గారు లేరే, ఇర్మియా గారు లేరే, యెహెజ్కేలు గారు లేరే. మరి ప్రవక్తలు చెప్పిన మాట వీళ్ళు నమ్మాలంటే ఇంతకు ప్రవక్తల మాటలు ఏ రూపంలో వాళ్ళ మధ్య ఉన్నాయి? గ్రంథం. ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్మడం లేదని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అరుస్తున్నాడనంటే, గద్దిస్తున్నాడనంటే వాళ్ళు అడగొచ్చు ప్రశ్న. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మడానికి మేము యెషయా అనేటువంటి మనిషిని చూడలేదే, ఇర్మియా అనేటువంటి మనిషిని చూడలేదే, మలాకి అనేటువంటి మనిషిని చూడలేదే అని అడగడానికి వీలు లేదు. కారణం, మనుషులు గావాళ్ళు లేకపోయినా వాళ్ళ చేత దేవుడు వ్రాయించిన పుస్తకం, వారి చేత దేవుడు వ్రాయించిన మాటలన్నీ కూడా గ్రంథము రూపములో వారి మధ్య ఉండగా ఆ మాటలు చదివి నమ్మవలసిన బాధ్యత ప్రజలది. 27, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. నమ్మాలి, మోషే రాసిన మాటలు నమ్మాలి, మిగిలిన ప్రవక్తలందరూ రాసినటువంటి మాటలన్నీ మీరు నమ్మాలి. విషయం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రవక్తల మాటలు నమ్మకపోతే వారిని గద్దిస్తున్నాడో ఆ ప్రవక్తలు వ్రాసిన మాటలే ఈ రోజుకి మన మధ్య ఉన్నాయి. నమ్మకపోతే మనకు ఇలాంటి షంటింగ్లు తప్పవు. లూకా సువార్త 24లో ఆయన మాట్లాడుతుంది పాత నిబంధన ప్రవక్తల గురించి. ఇప్పుడు మనం ఎంత ధన్యులం అంటే మనకు పాత నిబంధనతో పాటు క్రొత్త నిబంధన కూడా వచ్చేసింది. మనం ఎందుకు ధన్యులం అంటే పాత నిబంధనలు ఉన్న వాళ్ళు వినని సంగతులు ఈరోజు మనం వింటున్నాం. పాత నిబంధనలో ఉన్నవారు చదవని సంగతులు మనం చదువుతున్నాం. వాళ్ళకు 39. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏ ప్రజలైతే ఉన్నారో వారికి ఉన్నది 39 పుస్తకాలే. మనకు 66 పుస్తకాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక్కసారి 20వ వచనము చూద్దాం. 20, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. నెక్స్ట్, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? శిష్యులతో. వాళ్ళనే మనం అపోస్తలులు అని పిలుస్తాం. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అది అండర్లైన్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు అన్నాడు. నెక్స్ట్ మాట, నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొనుదురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అంటే అర్థం ఏంటి? నా మాటకు విలువిచ్చే ప్రతి ఒక్కడు మీ మాటకు కూడా విలువిస్తాడు. అది పాయింట్ అక్కడ. అంటే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు క్రొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు మాట్లాడితే ఒక వెయిట్, అపోస్తలులు మాట్లాడితే మరొక వెయిట్ ఉండదు. యేసు ప్రభు నేరుగా మాట్లాడితే
అది ఎక్కువ వెయిట్ ఉంటుంది, అపోస్తలులు మాట్లాడితే మనం అంత పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు అనకూడదు.